హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఈరోజు వీడియోలో శారీకి పీకో అండ్ ఫాల్స్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఒకే మిషన్లోనే ఫాల్స్ అండ్ పీకో కూడా చేశాను. ఆల్రెడీ నా మిషన్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. చిన్న ట్రిక్ తోటి మనం ఈజీగా ముడతలు రాకుండా కుట్టుకోవచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అవుతారు. సో స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ పాదమేనండి పీకో కోసమని. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను పీకో చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ని సెలెక్ట్ చేసుకున్న, సీని సెలెక్ట్ చేసుకున్నాను. థ్రెడ్ లెంత్ వచ్చేసి నేను 2 మాత్రమే సెలెక్ట్ చేశానండి. ఇక్కడ పీకో చేస్తున్నాను. కొంచెం మనం పీకో అనేది కొంచెం క్రాస్‌గా తీసుకొని స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుందండి. అంటే కింద ఎడ్జ్‌లో మనకిలా కొంచెం క్లాత్ మిగిలినట్టు అలా రాకుండా ఉంటుంది. సో, ఇక్కడ మనం పీకో అయితే కొంచెం కర్వ్ టైప్‌లో తీసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, కొంచెం క్లాత్ ఇట్లా పైకని తీసుకొని బ్యాక్ సైడ్ ఏమో కొంచెం గుంజి పట్టినట్టు చేయాలండి. అలా మొత్తం క్లాత్‌ని అలాగే స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారు కదా! సో, ఇలా అయితే వచ్చేస్తుంది. మీరు థ్రెడ్ లెంత్ కూడా పెంచుకోవచ్చు. నాకు కొంచెం సన్నంగానే ఉండాలని నేనైతే అలా సెలెక్ట్ చేసుకున్నాను. ఫాస్ట్‌గా అయిపోతుందండి. మనకి వేరే మెషిన్ కూడా అవసరం లేదు. ఈ మిషన్‌లోనే అన్నీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఎక్స్ట్రా అనేది రాకుండా ఉండడానికి మనం క్రాస్‌గా అనేది ఫస్టే మనం స్టిచ్ చేసుకోవాలి అండి. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఫాల్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫాల్ స్టిచ్ చేసే ముందు 2 కార్నర్స్ ఉంటాయి గదా, వాటికి ఫస్ట్ మనం మలిచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే పోగులనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ ఫాల్స్ వేసేటప్పుడు మనకి కొంచెం ఒక 10 ఇంచెస్ అన్నా వదిలేసి ఫాల్ అనేది వేసుకోవాలి. మీరు హ్యాండ్ తోటి కొంచెం చూసుకొని వేసుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇలా అయితే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. సో, అలా అయితే క్లాత్ ఇలా చేసుకొని సేమ్ ఇంతకుముందు మనం వేసాం కదా, నార్మల్‌గా పీకో చేసినప్పుడు ఎలా అయితే చేసామో, సో, అలాగే నేను ఇది పీకో అనే చేస్తున్నాను. జిగ్‌జాగ్ అంటారు కదా, సో, అలాగే చేస్తున్నాను. కొంచెం క్లాత్ అనేది పైకని పట్టి బ్యాక్ సైడ్ కొంచెం గుంజినట్టు చేయాలి. బాగా గుంజకూడదు. జస్ట్ అలా గుంజినట్టు పట్టుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుందన్నమాట. కొంచెం క్లాత్ అంటే జారుతూ ఉంది. సో, మీ క్లాత్‌ని బట్టి మీరు కొంచెం అటు ఇటు అనుకుంటా చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. జారిపోయే క్లాత్‌కైతే మీరు పిన్ అన్నా పెట్టుకోండి. సో, అలా మనం కొంచెం పట్టుకొని పీకో మొత్తం అలా చేసుకోవాలండి. నేను దీనికి హెమ్మింగ్ అనేది చేయలేదు ఫాల్‌కి. పైన వేరే కుట్టు అనేది వేశాను. చూపిస్తాను వీడియోలో. నా శారీస్ అన్నిటికి అయితే నేను అలాగే స్టిచ్ అనేది వేస్తాను. హెమ్మింగ్ ఏం చెయ్యను. అలా చేసినా కూడా ముడతలు కూడా రాదండి. చూసారు కదా, ఇంతకుముందు పీకో ఎలా వచ్చిందో. కొంచెం ఇలా పీకో వేస్తేనే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం ఇలా ఫోల్డ్ చేసినా కూడా కరెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది కుచ్చులది. ఇక్కడ ఎడ్జ్‌కి కొంచెం రఫ్ అనేది చేయాలండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసి ఉంది కదా థ్రెడ్. సో, అలా రఫ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పాదం అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను. నార్మల్ పాదం వేస్తున్నాను. ఇప్పుడు నేను పీకో తోటి అవసరం లేదు. వేరే స్టిచ్ అని చెప్పాను కదా, అదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టిచ్ వచ్చేసి నేను ఎఫ్‌కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఈ, ఎఫ్, జీ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చండి. బాగా కనిపిస్తుంది. కొంచెం డిజైన్ టైప్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 2.5కి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటి అంటే మనకి ఫ్రంట్‌లో అంటే బ్యాక్ సైడ్‌లో స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కనిపియకుండా ముడతలనేది వస్తాయి. సో, ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా, బ్యాక్ సైడ్‌లో ఉందండి ఫాలు. సో, అలా కొంచెం క్లాత్‌ని ఇలా ఈక్వల్‌గా చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ముడతలనేది రావు. సో, నేనిక్కడ ఇలా అయితే చేస్తున్నాను చూడండి.
ఇక్కడ ఇలా క్లాత్‌ని కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి. స్మూత్‌గా, ఈక్వల్‌గా ఉండేటట్టు చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ముడతలనేది రాదు. చూపిస్తున్నాను కదా! ఇలా. ఇలా అయితే చేసుకోవాలండి. ఇదేనండి సింపుల్‌గా అయిపోతుంది. మీరు వేరే మిషన్ పైన కూడా ఇలాగే మీరు చేయొచ్చు. ముడతలైతే రాదు. అండ్ మెయిన్ ఏంటంటే మనం ఫాల్ ఉంటుంది కదా! దాన్ని వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా షింక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మీరు థ్రెడ్ లెంత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే 2 ½ పెట్టుకున్నాను. మీరు 3 అలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం నేను దగ్గరకనే పెట్టుకున్నాను. కొంచెం థ్రెడ్ కనిపిస్తున్నట్టు ఉంది. మీరు ఆ మిస్టేక్ చేయకండి. అలా క్లాత్‌ని కొంచెం చూసుకుంటూ ఇలా ఈక్వల్‌గా చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్‌లో మనం కొంచెం ఇలా నిలువుగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్‌లో. అలా అయితే కంప్లీట్ అయిపోతుందండి. కొంచెం క్లాత్‌ని అటు ఇటు కాకుండా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కంప్లీట్ అయినంక ఇలా ఎడ్జ్‌లో అయితే ఇలా నేను చూపిస్తున్నాను కదా! అలాగే తిప్పి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ అయిపోయింది కదా! లాస్ట్‌లో కొంచెం రఫ్ చేయాలి. అండ్ అటు సైడ్ ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా! అక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్‌లో వేసుకుంటే ఏంటి అంటే క్లాత్ అటు ఇటు అవుతది. సో, నేను లాస్ట్‌కి అయితే వేశాను. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఇక్కడనే వచ్చిందండి. చూసారు కదా! ఇలా అయితే ఉంటుంది పీకో అండ్ ఫాల్. కొంచెం డిజైన్ టైప్‌లో అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.